వెల్కమ్ టు ద తులసి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 29 డిసెంబర్ యొక్క హిందూ ఎడిటోరియల్ వొకాబులరీ డిస్కస్ చేద్దాం. వొకాబులరీ డిస్కస్ చేసి దాంట్లో వొకాబులరీ ఎడిటోరియల్ని అర్థం చేసుకొని ట్రై చేద్దాం. ఈ వొకాబులరీ అనేది బ్యాంక్స్, ఎస్ఎస్సి వాటి అన్నిటికీ ఉపయోగపడుతుంది, చాలా యూస్ఫుల్ అవుతుంది. లెట్స్ గో ఇన్ టు ద వొకాబులరీ. ఓకే, అంటే ఈరోజు యొక్క ఎడిటోరియల్ దేని మీద ఉందంటే, ద లాస్ట్ మెసేజ్. ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ మెసేజ్ లాస్ట్ అయిపోయింది. అంటే ఏ మెసేజ్ అయితే ఇవ్వాలనుకున్నారో అది కన్వే కాలేకపోయింది. లాస్ట్ అంటే పోగొట్టుకున్నది. మెసేజ్ అంటే మనకు తెలిసిందే. మెసేజ్ అంటే ఏంటి తెలుగులో? మెసేజ్ అంటే మెసేజ్ ఇక. ఓకే, మెయిన్ ఐడియా వచ్చేసి assurances of state protection for minorities must go beyond symbolism. సింబలిజం కాదు, సింబలిజం కంటే ఇంకా ముందుకు పోవాలి. ఏదంటే మైనారిటీస్కి అష్యూరెన్స్ ఇవ్వడంలో ఇంకా ముందుకు పోవాలి. మైనారిటీస్ యొక్క ప్రొటెక్షన్ కోసం ఇంకా ముందుకు పోవాలనే దాని మీద ఉంది. ఓకే, ఇప్పుడు చూద్దాం ఎడిటోరియల్ వొకాబులరీ చూద్దాం. ఎడిటోరియల్ వొకాబులరీ వచ్చేసి ఫస్ట్ వర్డ్ రిడెంప్షన్. రిడెంప్షన్ అంటే విమోచనం, విముక్తి. రిడీమ్ అని అంటాం కదా, రిడీమ్ అది వేరే, రిడీమ్ అంటే అది వేరే. మనం ఎప్పుడైనా ఏదైనా యాప్స్ అవన్నీ రెఫర్ చేసినప్పుడు కొన్ని కాయిన్స్ వస్తాయి, మనీ వస్తాయి, రిడీమ్ చేసుకోమని అన్నది కదా, అది వేరే. ఇది రిడెంప్షన్. ఓకే, ద యాక్ట్ ఆఫ్ సేవింగ్ ఆర్ బీయింగ్ సేవ్డ్ ఫ్రమ్ ఎర్రర్ ఆర్ ఈవిల్. ఏదైనా తప్పు జరగబోతుంది, తప్పు జరగబోయే ముందు అది జరగకుండా చూసుకోవడం. ద యాక్ట్ ఆఫ్ సేవింగ్ ఆర్ బీయింగ్ సేవ్డ్ ఫ్రమ్ ఎర్రర్ ఆర్ ఈవిల్. ఏదైనా దుర్ఘటన నుంచి జరగకుండా ఆపేయడం, విముక్తి పొందడం. దుర్ఘటన కాకుండా విముక్తి పొందడం అని అంటారు. ఓకే, సాల్వేషన్, అటోన్మెంట్, డెలివరెన్స్, రిస్టోరేషన్. చూడండి, సాల్వేషన్ అంటే మనకు తెలుసు, సాల్వేషన్ జరిగిందంటే అన్నీ తెలుసుకో. సాల్వేషన్ అని అంటారు కదా, పీపుల్ ట్రీ మీద ఎన్లైట్మెంట్ జరిగింది, సాల్వేషన్ అయింది అంటారు కదా బుద్ధుంది, అది సాల్వేషన్. SALVATION, సాల్వేషన్. అండ్ అటోన్మెంట్ అంటే దాని నుంచి విముక్తి జరిగింది, అంటే అది జరగకుండా ఆగిపోయింది అన్న అర్థం. టోన్ ఉంటుంది చూడండి, టోన్, వాయిస్, టోన్. అటోన్మెంట్ అండ్ డెలివరెన్స్, రిస్టోరేషన్స్ ఆర్ ద సినోనిమ్స్. ఓకే, యాంటోనిమ్స్ వచ్చేసి కండెమ్నేషన్. అంటే ఇప్పుడు ఒకరు తప్పు చేస్తున్నారు, ఆ తప్పు చేయకూడదు, ఇంకోసారి రిపీట్ కావద్దు అంటే వాళ్ళకి పనిష్ చేయాలి. పనిష్ చేయాలంటే అతనిని కొంచెం శిక్ష పడేలా చేయాలి. అలా కండెమ్నేషన్. డామినేషన్, పెనాల్టీ, లాస్ వేయడం, పెనాల్టీ వేయడం. కండెమ్నేషన్ అంటే అది. ఓకే, హీ సాట్ రిడెంప్షన్ త్రూ గుడ్ డీడ్స్. ఓకే, వర్డ్ కాంబినేషన్ సీక్ రిడెంప్షన్, విముక్తినివ్వడం, రిడెంప్షన్ ఆర్క్, రిడెంప్షన్ స్టోరీ, రిడెంప్షన్ సాంగ్. ఓకే, విముక్తి పొందిన సాంగ్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి కంపాషన్ అంటే కరుణ, దయ. కరుణ అంటే పేరు కాదు, కరుణ అంటే దయ. చూడండి, రెండు కూడా పేర్లో వచ్చినాయి. దయ, నా పేరు దయ, నాకు లేనిదే అది. కంపాషన్ అంటే కరుణ ఆర్ దయ. చూడండి మీనింగ్, సింపథెటిక్, పిటీ అండ్ కన్సర్న్ ఫర్ అదర్స్. ఎదుటి వారి పట్ల దయ కలిగి ఉండడం, కంపాషన్. ఎంపథీ, బెనవలెన్స్ మనకు తెలిసిందే. బెనె అంటే ఈజ్ ద రూట్ వర్డ్ ఫర్ గుడ్ అంటే ఇట్స్ ఎ పాజిటివ్ రూట్ వర్డ్. కైండ్నెస్, మెర్సీ అంటే దయ కలిగి ఉండడం. నో మెర్సీ అంటారు కదా, నో మెర్సీ అంటారు కొన్ని దయ లేకపోవడం, నో మెర్సీ అంటే. బెనవలెన్స్, ఎంపథీ అండ్ కైండ్నెస్ అండ్ మెర్సీ ఆర్ ద సినోనిమ్స్ ఆఫ్ కంపాషన్. దీనికి యాంటోనిమ్స్ వచ్చేసి క్రుయాలిటీ.
క్రూరంగా ప్రయత్నించడం, ఇండిఫరెన్స్, వానికి మనకి తేడానే లేదు, జంతువులకు మనకు తేడా లేదు. చూడండి, ఏదైనా ఒకడు ఈవిల్ థింగ్ చేస్తున్నాడు, వానికి ఇండిఫరెన్స్ అంటే వాడు జంతువుకి వానికి ఏం తేడా లేదని చెప్పడం. హార్స్నెస్, క్యాలియస్నెస్ చూసుకోండి, CALLOUSNESS. కాలియస్నెస్ అనేది ఒక నెగిటివ్ వర్డ్ అని గుర్తు తెచ్చుకోండి. కాలమిటీ, క్యాల్ అంటే బ్యాడ్, రూట్ వర్డ్ ఫర్ బ్యాడ్. ఓకే, క్యాలియస్నెస్, CAOO ఫేమస్లో అస్ నెస్, కాలియస్నెస్, OUS నెస్, క్యాలియస్నెస్. అది ఎర్రర్, కరెక్ట్ అండ్ మిస్స్పెల్డ్లో వస్తుంది, చూసుకోండి. క్యాలియస్నెస్. షీ షోడ్ కంపాషన్ టు ద పూర్, పేదల పట్ల దయ కలిగి ఉండాలి. ఎప్పుడు షీనే వస్తుంది, హీ షోడ్ అని ఎప్పుడు ఎక్కువ సార్లు రానే రాదు. అది ఎందుకో ఏమో నాకు కూడా తెలియదు, కానీ షీ షోడ్ కంపాషన్ టు ద పూర్ పట్ల షీకే ఉంటుంది, హీకి ఉండదు అని కాదు. ఓకే, వర్డ్ కాంబినేషన్ వచ్చేసి కంపాషనేట్ కేర్, కంపాషనేట్ లీవ్, యాక్ట్ ఆఫ్ కంపాషన్ సొసైటీ, కంపాషనేట్ సొసైటీ, దయగల సొసైటీ. మా సొసైటీ చాలా దయగలది, మా కమ్యూనిటీ చాలా దయగలది, ఎవరిని హార్మ్ చేయమంటారు. చూడండి, కంపాషనేట్ సొసైటీ, కంపాషనేట్ కమ్యూనిటీ కూడా ఉంటుంది. ఓకే, చూడండి, కంపాషన్ అంటే దయగల, రిడీమ్షన్ అంటే విముక్తి పొందడం దేని నుంచి. సాల్వేషన్ అంటే నీకు బాధ ఉంది, ఇప్పుడు మీకు బాధ ఉన్నది, కాళ్ళ మీద దెబ్బ తాకిన తర్వాత కొన్ని రోజులు పట్టిన తర్వాత అది ఫస్ట్ నొప్పి ఉండే, అది తగ్గిపోవడంని సాల్వేషన్ అంటారు. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఇన్వోకింగ్, ప్రార్థించడం, పిలవడం. ఇన్వోకింగ్ అంటే ప్రార్థించడం, పిలవడం. కాలింగ్ అపాన్ హయ్యర్ పవర్ ఆర్ అథారిటీ. ఇప్పుడు చూడండి, ఒక యూనియన్ ఉంది, ఇది ఎక్కడ ఫ్యాక్టరీస్లలో యూనియన్స్ ఉంటాయి. ఆ యూనియన్స్ ఏం చేస్తారు, కంపెనీ ఫ్యాక్టరీ ఉంటుంది, ఫ్యాక్టరీ వాళ్ళు ఒక కండిషన్ తీసుకున్నారు. కండిషన్ అంటే దాన్ని ఏమంటారు, ఒక లా చేసినారు, లానా కాదు, ఒక కండిషన్ ఏదో తీసుకొచ్చారు, అది వీళ్ళకు సరిపోదు, అంటే వీళ్ళకి అది సూట్ కాదు అంటే వీళ్ళకి అది నచ్చలేదు అన్నప్పుడు ఏం చేస్తారు, వీళ్ళంతా ఒక దగ్గర ఉండి దానికి అపోజ్ చేస్తారు కదా, అది వీళ్ళందరినీ పిలిచి గుమిగూడి మాట్లాడడాన్ని ఇన్వోకింగ్ అంటారు. ప్రొవోక్ చేయడం అంటే అది నెగిటివ్ వర్డ్లో వస్తుంది. ప్రొవోక్ చేయడం అంటే ఇప్పుడు చూడండి, కొందరు ఉంటారు మంచి, ఎలా ప్రొవోక్ చేయడం అంటే రెచ్చగొట్టడం అన్నట్టు, ప్రొవోక్ అంటే రెచ్చగొట్టడం. ఓకే, ఇన్వోకింగ్, ప్రార్థించడం అండ్ పిలవడం. కాలింగ్ అపాన్ ఎ హయ్యర్ పవర్ ఆర్ అథారిటీ. సమ్మనింగ్, అపీలింగ్, పిటిషన్ వేసామంటారు కదా, ఎంట్రీటింగ్, అలా సినానిమ్స్. ఇగ్నోర్ చేయడం, ఆ విషయాన్ని ఇగ్నోర్ చేసేయడం. అండ్ నెగ్లెక్టింగ్ చేయడం, డిస్రిగార్డింగ్ చేయడం, అవాయిడ్ చేయడం ఆర్ ద యాంటోనిమ్స్. ద లీడర్ వాజ్ ఇన్వోకింగ్ ద స్పిరిట్ ఆఫ్ యూనిటీ. చూడండి, ఇక్కడ ఉన్నది, లీడర్ ఎవరైతే ఉన్నాడో ఆ యూనియన్కి, అతను ఇన్వోక్ చేస్తున్నాడు అపోజింగ్ టు దట్ స్పిరిట్. ఓకే, ఇన్వోకింగ్ లా, ఇన్వోకింగ్ రైట్, ఇన్వోకింగ్ అథారిటీ, ఇన్వోకింగ్ బ్లెస్సింగ్స్. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఇంటిమిడేషన్. మనం చాలాసార్లు చదువుకున్నాం. ఇంటిమిడేషన్ అంటే బెదిరించడం. కొందరు ఏరియాలో కొందరు ఉంటారు, ఇంకా వేరే వాళ్ళని ఇంటిమిడేట్ చేస్తూనే ఉంటారు, వాళ్ళని స్ట్రెంగ్త్ను చూపించుకుంటా, బెదిరించుకుంటా, భయపెట్టకుండా. ఇంటిమిడేషన్, బెదిరింపు, భయపెట్టడం. మీనింగ్ ద యాక్ట్ ఆఫ్ థ్రెటనింగ్ సమ్వన్, వేరే వాళ్ళని భయపెడుతూ ఉండడం. కోయర్షన్ చేయాలంటే విషయం నీకు ఇష్టం లేదు అయినా నిన్ను చేయమంటారు, అది కోయర్షన్ అంటే వానిపైన రుద్దడం. బుల్లింగ్ అంటే మనకు తెలిసిందే. ఓకే, థ్రెటనింగ్, మెనాస్ అంటే మనకు తెలిసిందే.
మినాస్ అంటే ప్రమాదం, బెదిరింపు. మినాసింగ్ అనేది ఉంది కదా, అది వేరే. మినాస్ అంటే డేంజర్, ఓకే. కానీ ఇక్కడ మినాసింగ్ అంటే డేంజర్ చూపెడుతున్నారు వాళ్ళు అలా, ఓకే. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఎంకరేజ్మెంట్, సపోర్ట్, అష్యూరెన్స్, ప్రొడక్షన్, ఓకే. ఎగ్జాంపుల్, ద క్రిమినల్ యూజ్ ఇంటిమిడేషన్ టు కంట్రోల్ ద విక్టిమ్స్. ఇప్పుడు చూడండి, క్రిమినల్స్ ఉంటారు, పెద్ద గ్యాంగ్ ఉంటుంది, ఓకే. వీళ్ళు ఏదో చేస్తారు, విక్టిమ్ని చేస్తారు. విక్టిమ్ ఏం చేస్తాడు, కోర్టుకు ఏదో పోతా అంటాడు, కోర్టుకు పోతాం, పోలీస్ స్టేషన్కి పోతాం అంటాడు. అప్పటికే ఈ క్రిమినల్ ఏం చేస్తాడు, అతన్ని భయపడతాడు, ఎట్లా పోతావు నువ్వు, ఇంకో ధమ్కి ఇస్తాడు, ఏదో ఇస్తాడు, అలా అతన్ని భయపెడతాడు. ఇంటిమిడేషన్, క్రిమినల్ ఇంటిమిడేషన్, పొలిటికల్ ఇంటిమిడేషన్ టాక్టిక్స్ అంటే ఒకే విధంగా భయపెట్టాడు, వివిధ రకాలుగా వాళ్ళలో కూడా టాక్టిక్స్ ఉంటాయి. ఇది కాకపోతే ఇంకో విధంగా భయపడతారు. ఇలా ఒకరు భయపడినప్పుడు ఈ విధంగా భయపడతలేడంటే ఇంకో విధంగా భయపడడానికి ట్రై చేస్తాడు కదా, అవి టాక్టిక్స్ అన్నట్టు, ఓకే. ఇంటిమిడేషన్ చార్జెస్ ఆర్ ద సినోనిమ్స్ ఆఫ్ ఇంటిమిడేషన్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ప్రాగ్మాటిజం. ప్రాగ్మాటిజం చూడండి, ప్రాగ్మాటిక్ అని చాలాసార్లు వస్తుంది. ప్రాగ్మాటిజం కంటే ప్రాగ్మాటిక్స్ అంటే ప్రాక్టికల్గా ఆలోచించు, ప్రాగ్మాటిక్గా ఆలోచించు, ప్రాక్టికల్ థింగ్స్, ఓకే. రియల్ ఆర్ ద సినోనిమ్స్ ఆఫ్ ద ప్రాగ్మాటిజం. వాస్తవవాదం, ఆచరణాత్మకం. చూడండి, కొన్ని ప్రాక్టికల్ థింగ్స్, ప్రాక్టికల్గా మాట్లాడరు, ఏదో గాలిలో మాటలు వదిలేసినంత కాదు, అది ప్రాక్టికల్గా అవుతుందా లేదా కూడా ఆలోచించి మాట్లాడాల. ప్రాక్టికల్ అప్రోచ్ ఆర్ ప్రాబ్లమ్స్, అప్రోచెస్ టు ప్రాబ్లమ్స్, కొన్ని ప్రాబ్లమ్స్కి ప్రాక్టికల్గా అప్రోచ్ అవ్వాలి. రియలిజం, ప్రాక్టికలిజం, ఎక్స్పీడియన్సీ, యూటిలిటీ. దానికి అంటోనిమ్స్ ఐడియలిజం అంటే ఒక థింగ్ జరిగింది, దానికి సొల్యూషన్ ఒకటే, అది ఎప్పటి నుంచో జరిగింది. ఇప్పుడు ఒక ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది, ఆ సొల్యూషన్ అనేది ఐడియల్గా ఎప్పుడు మారదు. ఇప్పుడు చూడండి, మన ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది, అంటే దానికి ఛార్జ్ పెట్టడమే, దానికి తప్ప ఇంకా వేరే మార్గం ఉంటుందా ఛార్జింగ్ ఎక్కేయడానికి? లేదు. అది ఐడియల్గా, అది ఛార్జింగ్ అయిపోయిందంటే ఛార్జింగ్ పెట్టాల్సిందే, అది ఐడియల్ సొల్యూషన్, ఓకే. ఐడియలిజం, థియరీ, డోగ్మాటిజం, రొమాంటిసిజం, ఓకే. అంటే అది వేరే. హీ హ్యాండిల్ ద ఇష్యూ విత్ ప్రాగ్మాటిజం, ప్రాక్టికల్గా హ్యాండిల్ చేసిండు ప్రాబ్లమ్ని. వర్డ్ కాంబినేషన్, పొలిటికల్ ప్రాగ్మాటిజం, ఎకనామిక్ ప్రాగ్మాటిజం అంటే చూడండి, ఎకనామిక్ ప్రాక్టికలిజం. ఇప్పుడు చూడండి, నా దగ్గర ఉన్నాయి 10,000 రూపాయలు, 10,000 రూపాయలలో నేను విమానంగా ఉంటానంటే అవుతుందా? కాదు. కానీ అప్పుడు మనం ఎకనామిక్ ప్రాగ్మాటిజంని ఉపయోగించాలి, ఓకే. ప్రాగ్మాటిక్ డిసిషన్, ప్రాగ్మాటిక్ అప్రోచ్, ఓకే. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి సింక్రెటిజం, సమ్మేళనం, కలయిక. ఇక్కడ చూడండి, సింక్ అవ్వడం, నువ్వు నాతో సింక్ అవ్వట్లేదు. చూడండి, సింక్ అనేది మనం ఎప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తామంటే, చూడండి, డ్యాన్స్ చేస్తున్నప్పుడు, ఒక గ్రూప్ ఆఫ్ డ్యాన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ ఒకే సింక్లో డ్యాన్స్ వేయాలి. వీడు చేసిన ఒక 2 నిమిషాలకి, ఒక 2-3 సెకండ్స్కి వీడు చేసిన ఈజీగా మనం సింక్ అవుతుందా లేదా అని చెప్పగలుగుతాం. ఇది సింక్ అంటే సమ్మేళనం, కలయిక, అందరిది కలుస్తుందా లేదా స్టెప్స్ అనేది. ద కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ బిలీఫ్స్ ఆర్ సిస్టమ్. చూడండి, డిఫరెంట్ బిలీఫ్స్, వేరే వాళ్ళ నమ్మకాలు, కొందరికి ఒక నమ్మకాలు ఉంటాయి, కొందరికి వేరే నమ్మకాలు ఉంటాయి, అది అవి కలవడం, సింక్రెటిజం, అవన్నీ కలవడాన్ని, వేరే వాళ్ళ నమ్మకాలు కలవడాన్ని సింక్రెటిజం అంటారు. సమ్మేళనం, కలయిక, ద కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ బిలీఫ్స్ ఆఫ్ సమ్ సిస్టమ్స్, వేరే సిస్టమ్స్ యొక్క బిలీఫ్స్. ఫ్యూజన్ అంటే మనకు తెలుసు,
ఇంటిగ్రేషన్, అమాల్గమేషన్, సింథసిస్ అదర్ సినోనిమ్స్. యాంటోనిమ్స్ వచ్చేసి డివిజన్, సపరేషన్, ఫ్రాగ్మెంటేషన్, డిస్యూనిటీ. ఇవన్నీ కలవడం కోసం, పైన అన్ని కలవడం కోసం మాట్లాడుతుంటే కింది అన్ని విడిపోవడం దానికోసం మాట్లాడుతుంది. ఓకే. సింక్రెటిజం, SYNCRETISM. ఓకే. సింక్రెటిజం సమ్మేళనం, కలిసిపోవడం. ఓకే. సమ్మేళనం ఎక్కడ జరుగుతాయి? మేళల్లో జరుగుతాయి. మేళ అంటే జాతరలో సమ్మేళనాలు జరుగుతాయి. ఓకే. ఇండియన్ కల్చర్ షోస్ రిలీజియస్ సింక్రెటిజం. ఇండియన్లో ఉన్న కల్చర్ అన్ని రిలీజియస్ సింక్రెటిజం, అన్ని రిలీజియస్ ఫెయిత్స్ అవన్నీ చూపిస్తున్నాయి అన్నట్టు. ఓకే. బట్ రిలీజియస్ సింక్రెటిజం, కల్చరల్ సింక్రెటిజం, కల్చరల్ కలవడం, ఫిలాసఫికల్ సింక్రెటిజం, సింక్రెటిక్ ట్రెడిషన్ అంటే వీళ్ళు వాళ్ళ ట్రెడిషన్స్ చాలా దగ్గరలో ఉన్నాయని, సింక్ అవుతున్నాయని చెప్పడం. ఓకే. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి క్రాడెల్. క్రాడెల్ అంటే ఉయ్యాలని మనకు తెలుసు, పుట్టుక అని కూడా ఉందట. ద ప్లేస్ ఆఫ్ ఒరిజిన్ ఆర్ ఎ బేబీస్ బెడ్. బేబీస్ బెడ్. ఓకే. ప్లేస్ ఆఫ్ ఒరిజిన్, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి ఒక ఆలోచన ఉంది, ఇంకో ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన ఎక్కడ పుట్టింది, మీకు ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, ఒరిజిన్ అంటారు కదా, ప్లేస్ ఆఫ్ ఒరిజిన్ ఆఫ్ యువర్ థాట్స్ అంటారు కదా, అలా ఎక్కడ పుట్టింది, ఆలోచన ఎక్కడ పుట్టింది. ఒకనొక టైంలో నువ్వు ఏదో చూసావు, అక్కడ నుంచి నీకు ఒక ఆలోచన వచ్చింది. కొన్ని బిజినెసెస్ ఉంటాయి, అవి నీడ్స్ని చూస్తాయి, ఎలా వీళ్ళ యొక్క నీడ్స్ని ఎలా ఫుల్ఫిల్ చేయగలం అని చూస్తాయి. అక్కడ చూసిన తర్వాత ఏం చేస్తారు, దాన్ని ఇలా చేస్తే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అని చెప్పేసి అది స్టార్ట్ చేస్తారు కదా. ప్లేస్ ఆఫ్ ఒరిజిన్, బర్త్ ప్లేస్, ఒరిజిన్, ఫౌండేషన్, బిగినింగ్, అదర్ సినోనిమ్స్. గ్రేవ్ చూడండి, పుట్టుకకి అపోజిట్ చావే అన్నట్టు, బర్త్కి అపోజిట్, బర్త్ ప్లేస్కి అపోజిట్ గ్రేవ్ యార్డ్. గ్రేవ్, ఎండ్, టర్మినేషన్, కంక్లూజన్. గ్రీస్ ఈజ్ ద క్రాడిల్ ఆఫ్ డెమోక్రసీ. చూడండి, గ్రీక్లో డెమోక్రసీ పుట్టింది. గ్రీస్లో డెమోక్రసీ పుట్టింది అంటే ప్రజలతో ఏదో పాలించడం ఎక్కడ స్టార్ట్ అయింది, గ్రీక్లో స్టార్ట్ అయింది అని అంటున్నారు. ఓకే. ఒరిజిన్, పుట్టుక స్థలం. ఓకే. ఇంగ్లీష్లో ఒక పదానికి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి కదా. క్రాడిల్ అంటే ఉయ్యాల అని మనకు తెలుసు, క్రాడిల్ అంటే పుట్టుక కూడా. ఓకే. క్రాడిల్ చూడండి, క్రాడిల్ అంటే పుట్టుక కూడా ఏంటంటే పుట్టిన తర్వాతనే, బేబీ పుట్టిన తర్వాత ఉయ్యాలలో వేయడం స్టార్ట్ చేస్తుంది, అలా గుర్తించడం. క్రాడిల్ ఆఫ్ సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈ ఇయర్ నుంచి వచ్చి ఈ ఇయర్ దాకా ఎండ్ అవుతుంది అంటారు కదా, అలా. క్రాడిల్ సాంగ్, క్రాడిల్ టు గ్రేవ్, ఉయ్యాల నుంచి అక్కడ దాకా. క్రాడిల్ కేర్ అంటే ఎక్స్ట్రీమ్ కేర్ అంటే చాలా జాగ్రత్త పడ్డాం. ఎలా అంటే చిన్న పాపను ఎంత జాగ్రత్త చూసుకుంటాం, క్రాడిల్ కేర్ అలా. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి వ్యాండలిజంలో ఈ లేదు చూడండి, వ్యాండలిజం అంటే ధ్వంసం చేయడం, అల్లరి చేయడం. ధ్వంసం చేయడం అంటే పెద్ద పెద్ద కోటలు ఉంటాయి, వీటిని ధ్వంసం చేయడం. ఒకరి నాగరికతని, మొత్తం కల్చర్ని అక్కడితో ఎండ్ చేయాలంటే వాళ్ళు కట్టుకున్న కోటలు అవన్నీ ధ్వంసం చేయాలి, అలా అని ధ్వంసం చేయడం అన్నట్టు. డెలిబరేట్ డిస్ట్రక్షన్ ఆఫ్ ప్రాపర్టీని ధ్వంసం చేయడం. సబోటాజ్, డిసీక్రేషన్. ఓకే. డిసీక్రేషన్ అంటే అపవిత్రం చేయడం, డిసీక్రేషన్. అండ్ డివాస్టేషన్ అంటే మనకు తెలుసు, డిసీక్రేషన్. 2 A's 2 E'లు 2 E'లు 1 A 1 O. డిసీక్రేషన్, డివాస్టేషన్, మిస్చీఫ్. ఓకే. నెక్స్ట్ వర్డ్ యాంటోనిమ్స్ వచ్చేసి ప్రిజర్వేషన్, కూలగొడుతున్నావు దానికేంటి, కాపాడుకోవడం. ప్రొటెక్షన్, కన్జర్వేషన్, మెయింటెనెన్స్. ఓకే. ద పార్క్ వాజ్ డ్యామేజ్డ్ బై యాక్ట్స్ ఆఫ్ వ్యాండలిజం. పార్క్ ఏదో బ్యూటిఫుల్గా ఉందో దాన్ని వ్యాండలిజం అనే యాక్ట్లో మొత్తం పెడగొట్టేశారు.
Okay, combination act of vandalism charges, vandalism case. Okay, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి రికరింగ్ అంటే మళ్ళీ జరిగేవి పునరావృతం అయ్యేది అంటే రిపీటెడ్ అయ్యేవి. హ్యాపెనింగ్ అగైన్ అండ్ అగైన్ మళ్ళీ జరిగేది. రిపిటేటివ్. పర్సిస్టెంట్ కూడా స్టెంట్ ఏఎన్టీ కాదు, పర్సిస్టెంట్ మనం స్పెల్లింగ్ ఇట్లా రాస్తాం ఏఎన్టీ. పర్సిస్టెంట్ మనం రాయాల్సింది పర్సిస్టెంట్. ఓకే, దిస్ ఈజ్ ద స్పెల్లింగ్. సైక్లికల్ ఫ్రీక్వెంట్గా జరగడం. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి రేర్, చాలా రేర్, ఒకేషనల్గా అప్పుడప్పుడు జరుగుతాయి. స్పొరాడిక్ అప్పుడప్పుడు మధ్యలో గ్యాప్ ఇచ్చకుండా జరగడం. ఇన్ఫ్రీక్వెంట్ అంతా తెలిసిందే. హీ సఫర్స్ ఫ్రమ్ రికరింగ్ నైట్ మేర్స్. ఓకే, రికరింగ్ థీమ్ మళ్ళీ అదే థీమ్తో నుంచి వస్తాయి. రికరింగ్ ప్రాబ్లం, రికరింగ్ డ్రీమ్, రికరింగ్ ఇష్యూ, రిపీటెడ్ అయ్యే ఇష్యూస్. రికరింగ్ ఇష్యూ కంటే అండి, ఒక రోడ్ ఉంది, ఆ రోడ్డు మీద ఒక గుంత ఉంది, ఆ గుంతని ఎవరు పూడ్చట్లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది, నైట్ టైం పోయే వాళ్ళంతా ఆ గుంట నుంచి పోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి రికరింగ్ ఇష్యూ, రికరింగ్ ప్రాబ్లం, అది కామన్గా ఉన్న ప్రాబ్లమే అయింది. ఓకే, నెక్స్ట్ స్పూరియస్, తప్పుడు, నకిలీ. స్పూరియస్ అంటే తప్పుడు, నకిలీ, బోగస్, కౌంటర్ఫీట్, ఫోనీ, ఫ్రాడ్యులెంట్ ఆర్ ద సినోనిమ్స్. అథెంటిక్, రియల్, జెన్యూన్, GENUINE, జెన్యూన్ అనేది రియల్, వ్యాలిడ్ ఆర్ ద సినోనిమ్స్. ద రిపోర్ట్ వాజ్ బేస్డ్ ఆన్ స్పూరియస్ డేటా అంటే నకిలీ డేటా. కొందరు నకిలీ డేటాల మీద కూడా రిపోర్ట్స్ తయారు చేస్తారు. స్పూరియస్ క్లెయిమ్స్, నకిలీ క్లెయిమ్స్. అక్కడ జరిగింది ఏమి ఉండదు, కానీ ఇంత జరిగింది అని చెప్తారు కదా. చూడండి, దరువు మూవీలో స్టార్టింగ్లోనే ఒక ఏమంటారు అతన్ని, ఒక బిజినెస్ మ్యాన్ వచ్చి అతని ఇంటి మీద ఏం దాడి చేయకపోయినా దాడి చేసిండని చెప్పి పోలీస్ కేసు ఇస్తే మళ్ళీ పోయి అన్ని వ్యాండలిజం చేస్తాడు, మొత్తం ధ్వంసం చేస్తాడు కదా రవితేజ. అక్కడ స్పూరియస్, నకిలీ ఏమిచ్చాడు, నకిలీ కంప్లైంట్ ఇచ్చాడు, దాని తర్వాత రవితేజ పోయి వ్యాండలిజం చేశాడు నిజంగానే. ఓకే, ద రిపోర్ట్ వాజ్ బేస్డ్ ఆన్ స్పూరియస్ డేటా. వర్డ్ కాంబినేషన్ స్పూరియస్ క్లెయిమ్స్, స్పూరియస్ ఆర్గ్యుమెంట్స్, స్పూరియస్ డేటా అంటే తెలిసిందే. స్పూరియస్ చార్జెస్ కూడా. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఇండల్జ్ అంటే అలౌడ్ వన్ సెల్ఫ్, లొంగిపోవడం. ఓకే, ఏమంటారు, ఇండల్జ్డ్ అంటే నువ్వు కూడా పార్టిసిపేట్ చేయడం, లేదంటే అందులో దూరడం అన్నట్టు. ఓకే, లొంగిపోవడం. తలమునకైన. ఓకే, అలౌడ్ వన్ సెల్ఫ్ టు ఎంజాయ్ సంథింగ్. ఇప్పుడు చూడండి, ఇండల్జ్డ్ ఇన్ పార్టీ అంటే పార్టీలో ఇండల్జ్ కావడం, పార్టీలో నువ్వు ఉండడం. వన్ సెల్ఫ్ ఇన్ సంథింగ్, అలౌడ్ వన్ సెల్ఫ్ టు ఎంజాయ్ సంథింగ్. ఇక్కడ ఎంజాయ్ చేయడానికి నువ్వు పార్టీలోకి పోయావు అంటే నువ్వు కూడా దాంట్లో పార్టిసిపెంట్వే. అలౌడ్ వన్ సెల్ఫ్ టు ఎంజాయ్ సంథింగ్. ప్యాంపర్డ్, గ్రాటిఫైడ్, స్పాయిల్డ్, సాటిస్ఫైడ్. యాంటోనిమ్స్ వచ్చేసి రిస్ట్రెయిన్డ్, పోలేదు నువ్వు పార్టీకి, అక్కడ నుంచి నిన్ను రానియలేదు. అబ్స్టెయిన్, నువ్వు పోలేదు. ఫోర్బెడ్ చేయడం, రానియకపోవడం. ఇండల్జ్ ఇన్ ద లగ్జరీలో మునిగిపోయాడు. ఓకే, ఇండల్జ్ అంటే మునిగిపోవడం. ఇండల్జ్ ఇన్ ప్లెజర్. ఇండల్జ్ ఇన్ ప్రెషర్ అన్న ప్రెషర్లో మునిగిపోయాడు. ఇండల్జ్ ఇన్ ప్లెజర్ అంటే సుఖములకు మరిగిపోవడం అన్నట్టు. ఇండల్జ్ ఇన్ లగ్జరీ, సెల్ఫ్ ఇండల్జ్, అతనే ఇండల్జ్ హ్యాబిట్స్. ఓకే, సింబలిజం, ప్రతీకాత్మికత. ఓకే, ఇప్పుడు చూడండి కొన్ని ప్రతీకాత్మక సింబల్స్ ఉంటాయి. సింబల్స్ అంటే ఇప్పుడు కలర్ సింబల్స్ చూడండి, రెడ్ ఉంటుంది,
రెడ్ దేన్ని, డేంజర్ని సూచిస్తుంది. ఓకే, ఇప్పుడు వైట్ ఉంటుంది. వైట్ ఏంటిది, పీస్ఫుల్, పీస్ఫుల్నెస్ని ఇండికేట్ చేస్తుంది. ఇంకా ఏంటి, ఇంకా వేరే వేరే కలర్స్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ని సింబలైజ్ చేస్తాయి. అదే సింబాలిజం అంటే అదే ప్రతీకాత్మకత. యూజ్ ఆఫ్ సింబల్ టు రిప్రజెంట్ ఐడియాస్. చూడండి, ఇక్కడ డేంజర్ అనే ఐడియాని రెడ్ సింబల్ చేస్తుంది, పీస్ అనే దాన్ని వైట్ అనేది సింబల్ చేస్తుంది. యూజ్ ఆఫ్ సింబల్స్ టు రిప్రజెంట్ ఐడియాస్ని రిప్రజెంట్ చేయడం. ఓకే, రిప్రజెంటేషన్, అలిగారీ, మెటాఫోర్, ఇమాజరీ. ఓకే, దానికి అంటోనిమ్స్ వచ్చేసి లిటరల్నెస్, డైరెక్ట్గా చెప్పడం. డేంజర్ అని ఎక్కడికి పోవద్దు, డేంజర్ అనే సింబల్ అని నువ్వు పోయినావు అనుకో, ఇంకో నెక్స్ట్ అక్కడ ఉన్న సెక్యూరిటీ ఏం చేస్తాడు, అట్ ద డేంజర్ అని చెప్తే డైరెక్ట్ చెప్తాడు. ఎక్స్ప్లిసిట్నిజం, బయట నుంచే చెప్పడం. క్లారిటీ ఇవ్వడం. ద పోయం ఈజ్ ఇన్ రిచ్ సింబల్స్ రిచ్గా ఉన్నాయి. ఓకే, దీస్ ఆర్ ద ఎడిటోరియల్ వొకాబులరీ అండి. ఇప్పుడు ఎడిటోరియల్ దేని మీద ఉన్నా అంటే, మనం జరిగిన క్రిస్మస్ ఈవెంట్లో తను ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ జరిగినప్పుడు వేరే వాళ్ళు ఏమేమి కంక్లూజన్కి వచ్చారు అంటే వేరే వాళ్ళ హిందూ ఎడిటోరియల్ యొక్క ఒపీనియన్ ఏంటి, బయట జరిగింది ఏంటి అనే దాని మీద ఉంది. ఓకే, Prime Minister Narendra Modi's participation in Christmas morning service on December 25th at the Cathedral Church in the Redemption in the national capital was one that was noticed globally. గ్లోబల్గా అందరు చూశారు ఆ ఈవెంట్. మోడీ క్రిస్మస్ అప్పుడు కేథడ్రల్ చర్చ్, న్యూఢిల్లీలో ఉన్న చర్చ్లో పాల్గొనడం అందరూ చూశారు. ఎందుకంటే దేశ ప్రధాని కదా, మన నరేంద్ర మోడీ ఎక్కడ ఉంటే అక్కడే అందరికీ ఫోకస్ చేంజ్ అవుతుంది. మిస్టర్ మోడీ హ్యాస్ హోస్టెడ్ ఆర్ విజిటెడ్ క్రిస్టియన్ లీడర్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్ డ్యూరింగ్ ఫెస్టివల్స్, బట్ టేకింగ్ పార్ట్స్ ఇన్ ద కంప్లీట్ వర్షిప్ service at a church was a first for him. చూడండి, చాలాసార్లు ముస్లిమ్స్ లీడర్స్ని, క్రిస్టియన్స్ లీడర్స్ని, వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూషన్ని చూడడం చాలాసార్లు జరిగింది. కాకపోతే ఫుల్ ఈవెంట్ ఏదైతే ఉందో ఆ ఫుల్ ఈవెంట్ ప్రేయర్స్లో అక్కడ జరగడం ఇది ఫర్ ద ఫస్ట్ టైం అంటున్నాడు. మిస్టర్ మోడీ ఆల్సో షేర్డ్ గ్రీటింగ్స్ అండ్ గుడ్ విషెస్ ఫర్ పీస్, కంపాషన్ అంటే దయ, కరుణ. మిస్టర్ మోడీ ఆల్సో షేర్డ్ గ్రీటింగ్స్ అండ్ గుడ్ విషెస్ ఫర్ పీస్, కంపాషన్ అండ్ హార్మనీ ఆన్ హిస్ సోషల్ మీడియా అకౌంట్, ఇన్వోకింగ్ ద టీచింగ్స్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ యొక్క టీచింగ్స్ని గుర్తు చేసుకుంటూ పీస్, దయ వారి గురించి అతని సోషల్ మీడియా అకౌంట్లో కూడా పెట్టారు అని చెప్తున్నారు. amid numerous అంటే amid numerous number of intimidation and violence against Christians during the Christmas season and even prior to that, Mr. Modi's church visit was meant as a gesture of reassurance for the minority community in India diverse social landscape. చూడండి, చాలా వైలెన్స్ అండ్ ఇంటిమిడేషన్ అవుతున్నాయి. ఎవరి మీద? క్రిస్మస్ ముందు, క్రిస్మస్ తర్వాత చాలా నంబర్ ఆఫ్ వైలెన్సెస్ జరిగాయి. కానీ ఆ టైంలో నరేంద్ర మోడీ ఇది చర్చ్లోకి వెళ్ళడం వాళ్ళకి అష్యూరెన్స్ ఇస్తుంది, మైనారిటీస్కి అష్యూరెన్స్ ఇస్తుంది అని చెప్తున్నారు. ఓకే, such symbolism of governors participating in diverse tradition has been a feature of political pragmatism and also a genuine reflection of the syncretism, okay, that characterizes Indian nationhood. Indian nation ఉంటే డైవర్స్ నేషన్ కదా, చాలా మతాలు, చాలా కులాలు ఉన్న నేషన్. అలాంటప్పుడు వేరే వాళ్ళ హోలీ డేస్ని
స్పెషల్ డేస్ని విజిట్ చేయడం అనేది ఒక రీఅష్యూరెన్స్ ఇస్తుంది వాళ్ళకి అని అంటున్నాడు. ఓకే, ద ఆర్ఎస్ఎస్ మోడీ ఐడియాలజికల్ క్రాడల్, మోడీస్ యొక్క మోడీ యొక్క ఐడియాలజీస్ ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన మోడీ యొక్క ఐడియాలజికల్ క్రాడల్ని హ్యాస్ లాంగ్ కన్సిడర్డ్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం యాజ్ ఫారెన్ టు ఇండియా. చూడండి, ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉందో అది ఏమనుకుంటుందంటే క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం అనేది ఫారెన్ టు ఇండియా, అంటే బయట నుంచి వచ్చినాయి అనుకుంటారు. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉంటుంది కదా మోడీకి, అది ఫారెన్ నుంచి వచ్చినాయి ఈ రెండు బిలీఫ్స్ అని అంటున్నారు. However, in recent years, it has sought to include these faiths also in its notion of national identity, and Mr. Modi's participation in the Christmas worship could be seen as another step forward moderation and tolerance. ఏదైతే ఉందో బయట నుంచి వచ్చినప్పటికీ మోడీ ఆ ఫెస్టివల్లో పాల్గొనడం ద్వారా మోడర్నైజేషన్, టాలరెన్స్, అందరూ సమానులు అనే దాని మీద ఉంటారు అని చెప్తున్నారు. బట్ ఇఫ్ దట్ ఇండీడ్ ఇన్ ద మెసేజ్ దట్ మిస్టర్ మోడీ వాంట్ టు కన్వే, ఒకవేళ అదే కన్వే, he need to do it stronger and cleaner for state government and police forces under the control of his party to hear. ఓకే, అదే ఒకవేళ అయితే ఇంకా స్ట్రాంగర్గా చెప్పాలి అంటున్నారు. వ్యాండలిజం అండ్ వైలెన్స్, వ్యాండలిజం అంటే ధ్వంసం చేయడం, వైలెన్స్ against Christian places of worship and festivities have been recurring. చాలా తరచుగా జరుగుతూనే ఉన్నాయి. వైలెన్స్ ఎక్కడికి, వేటికి, క్రిస్టియన్ ప్లేసెస్ వర్షిప్కి అనే ఎడిటోరియల్లో ఉంది. ఫ్రమ్ అస్సాం, కేరళ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, ఒడిస్సా అండ్ అదర్ ప్లేసెస్, చాలా చోట్ల జరుగుతున్నాయి. రిపోర్టెడ్ కేసెస్ ఇంక్లూడ్ disruption of worship and physical violence against church లీడర్స్కి అపోజిట్ గా కూడా చాలా జరుగుతున్నాయి, వైలెన్స్ జరుగుతున్నాయి. స్పూరియస్ చార్జెస్ ఆఫ్ కన్వర్షన్ which anyway is a matter of personal liberty and freedom of religion protected by the constitution, are often raised to justify this violence. Okay, next వచ్చేసి even commercial activities related to Christmas have been disrupted by mobs in various parts of the country. చాలా కంట్రీస్లో ఏదైతే ఉంటుందో కమర్షియల్ యాక్టివిటీస్, సెల్లింగ్, బయింగ్, అలాంటప్పుడు కూడా మాబ్స్ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు అంటున్నారు. మోస్ట్ ఆఫ్ దీస్ ఇన్సిడెంట్ ఆర్ లింక్ టు సంఘ్ పరివార్ అఫిలియేటెడ్ ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్స్. ఈవెన్ ఆఫ్టర్ Modi's Christmas message, no meaningful police action has followed against the mobs that indulged in the violence. On the contrary, intimidation and threat of violence against Christians and Muslims have continued, including BJP leaders. చూడండి, ఆ తర్వాత కూడా ఆగలేవు అంటున్నారు. All this points to the inadequacy of symbolism of Mr. Modi's church visit. It would have been meaningful had the troublemaker and the law enforcers been sent message. There is no sign of that, and the BJP either does not want to or cannot do anything more than shallow symbolism in favor of pluralism. Okay, ఇది ఎడిటోరియల్ అండి. ఎడిటోరియల్ వొకాబులరీ చూసాం, ఎడిటోరియల్ చూసాము, అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి.